దేవుడు సృష్టించిన యూఫ్రటీసు నది లేకపోతే మనిషి అన్నవాడే కాదు, ఏ ప్రాణి బ్రతకలేదు. ఎందుకంటే ఆ యూఫ్రటీసు నది ద్వారానే మనకు మంచి నీళ్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు సృష్టించిన నదుల ద్వారానే, దేవుడు మనకిచ్చిన మహానది ద్వారానే మనకి ఏమొస్తుంది? నీళ్లు. ఈ రోజున నీ దాహం తీరుతుందంటే ఆ నదుల వలన, ఆకాశం నుండి మేఘము నుండి కురవబడిన వర్షము వలన, ఆ మహానదులు ఉప్పొంగటం వలన మనిషికి నీరు వస్తుంది. రెండోది, ఆ నీరు వచ్చి ఆ పొలాలను పంటగలుగుతుంది. కానీ సముద్రం మంచి నీరు కాస్త కలుషితమైపోతే అదే సముద్రం. ఏ నీరు? కలుషితమైపోయిన నీరు ఏదంటే సముద్రం. సముద్ర నీళ్లతో ఏ పంటైనా పండగలదా? ప్రశ్న. సముద్రపు నీరుతో ఏ పంటైనా పండగలదా? పండలేదు. ఎందుకంటే అది సారవంతం ఇవ్వలేదు. ఆ నీళ్ళలో ఏముంది? కలుషితం. ఏ పంటైనా పండాలన్నా, ఏ కాలువలో నీళ్లు రావాలన్నా, ఏది జరగాలన్నా ఆ మహానదుల ద్వారా వచ్చే నీరు ద్వారానే మనిషికి నీరు, ఆహారము పండుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే మహాకరువు రాబోతుంది. ఇప్పుడు దాకా శ్రమల పాలైన వీళ్ళు భయంకరమైన శ్రమల పాలవుతూ రెండో శ్రమ ఏం రాబోతుందంటే తాగడానికి నీళ్లు ఉండట. ఆ నీరు మీద 4 దూతలు ఉన్నాయట. ఎన్ని దూతలు? ఆ 4 దూతలు ఆ నీరు ఆరో యొక్క దూత బూర ఊదినప్పుడు అక్కడ 4 దూతలు కాపలా కాస్తున్నాయి ఆ యూఫ్రటీసు నది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ 6వ దూత చెప్పుట వింటిని, మనుషులలో 3వ భాగము సంహరింపవలనది అదే సంవత్సరం, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు స్థిరపడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఏమైపోయారు? ఆ మనుషులు 3వ భాగం చచ్చిపోయారంట. ఎంత? మనుషులు 3వ భాగం చనిపోయారు. ఈ భూమి మీద ఉన్న మనుషులు 3వ భాగం చనిపోయారు. దానికి కారణం ఏంటంటే ఆహారము లేక, రెండోది ఏంటంటే నీళ్లు లేక. ఆ నీళ్లు ఏమైపోయినాయి? అక్కడున్న దూతలు ఆ యూఫ్రటీసు నదిని ఆపివేసినాయి. ఆ 4 దూతలు అక్కడ నీళ్ళ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మొన్నటి దాకా కొన్ని నదుల ద్వారా అనేక మంది జీవులు బ్రతికినాయి. చేపలు బ్రతుకుతున్నాయి, అక్కడున్న ప్రతి జీవి బ్రతుకుతుంది, అలాగే మనిషి బ్రతుకుతున్నాడు. నీరు లేకుండా జంతువులు బ్రతకగలవా? దేనికైనా, ఏ జంతువుకైనా మనిషికైనా ఏముంటుంది? దాహం అనేది ఉంటుంది. అన్నం తినగానే, అన్నం లేకపోయినా కొన్ని 5 రోజులైనా బ్రతకొచ్చు. కానీ మంచి నీళ్ళు లేకపోతే మనిషి చచ్చిపోతాడు. నీరు లేకపోతే మనిషి హఠాత్తుగా ప్రాణం పోతుంది. అన్నం తినకపోయినా సరే మనిషి కొంతకాలమైన బ్రతుకుతాడు. నీరు లేకపోతే చనిపోతాడు. అంటే ఇప్పుడు ఏం రాబోతుందంటే మహాదావత కలిగిన కరువు రాబోతుంది. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మొన్నటి దాకా వాటికి వీటికి భయపడుతూ ఆ జంతువులు కరుస్తూ ఆ వేదన పడ్డారు. ఇప్పుడు ఏమైపోతున్నారు? మనుషులు నానాటికి క్షీణించిపోయి, ఆరోగ్యము లేక, నీళ్లు దాహముతో తన కన్న బిడ్డ ముందే, కన్న కొడుకు చచ్చిపోతాడు. తన కన్న తల్లి ముందే తన కూతురు చనిపోతుంది. తన బిడ్డల ముందే తన బిడ్డల ముందే తల్లిదండ్రులు చచ్చిపోతారు. ఆ రోజు చూడలేని భయంకరమైన దినం. ఆ దినములో నువ్వు ఉండకూడదని ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కళ్ళ ముందే చచ్చిపోతూ ఉంటారు. కరోనా కాలంలో కళ్ళ ముందు కుప్పకూలిపోతూ ఎలా వేదన పడ్డారో అంతకన్నా భయంకరమైన వేదన రాబోతుంది.
నదులు ఆగిపోబోతున్నాయి, నదుల్లో నీళ్లు ఉండలేకపోతున్నాయి, ఇంకిపోబోతున్నాయి. నీరు, మంచి నీరు అనేది లేకుండా పోతుంది. ఏ మనిషి అయినా సముద్రం నీరు తాగి బ్రతికేవాడు ఎవడుండడు. కలుషితమైన నీళ్లు తాగి బ్రతికిన వాడు ఎవ్వడు కనపడు. కానీ మంచి నీరు తాగితే వాడి దాహం తీరుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, రానున్న దినాలు ఏం రాబోతుందంటే నీళ్లు లేక అల్లాడిపోయే రోజు రాబోతుంది. ఇప్పుడున్న నీళ్లను అమ్మివేస్తున్నారు. ఇది దేవుడికి వ్యతిరేకం. ఇది మంచి గాలి, నీరు, నిప్పు సమస్తం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అన్నీ అమ్మి వేసుకుంటున్నారు. గాలి, నీరు, నిప్పు ఆయన ఉచితంగా ఇచ్చాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఉచితంగా ఇస్తున్నారా? చెప్పు. దేవుడేమో ఉచితంగా ఇచ్చారు, వీళ్ళేమో ఏం చేస్తున్నారు? సొమ్ము చేసుకుని అమ్ముకుంటున్నారు. ఈరోజు నీళ్ళు కావాలంటే ఎక్కడైనా ప్లాంట్లోకి వెళ్తేనే 10 రూపాయలు నీళ్ళు ఇస్తున్నారు. ఎక్కడికైనా ఏ కొట్టుకు వెళ్ళాలన్నా నీళ్ళు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకని? ఇది దేవునికి సూచన. రానున్న దినాల్లో దాహానికి కొట్టుకొని చచ్చిపోయే రోజు రాబోతుంది. అవసరమైతే ఇప్పుడు 10 రూపాయలు కాస్త కొన్ని 100 రూపాయలు తయారవుతాయి. ఇప్పుడు 10 రూపాయలు కొనుక్కున్నది కొన్ని రోజుల తర్వాత అది 1000 రూపాయలుగా ఖర్చు చేస్తారు. 1000 రూపాయలు ఒక టిన్ను బాటిల్ కొనుక్కోవాలంటే 1000 పెట్టి పెట్టాల్సిందే. ఎందుకంటే దాహం కోసం నువ్వు చచ్చిపోతావు కాబట్టి. ఆ రోజున భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు అలాంటి పరిస్థితిలో ఉండకూడదంటే నువ్వు నాతో వచ్చే, నా మార్గం వైపు వచ్చాయి, నా తలంపుల వైపు వచ్చాయి, నాతో ఉండు, నాతో గడుపు. ఈ రాత్రి దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నీ హృదయంలో భయము కలగచ్చు, కలవరము కలగచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట యథార్థం. మనుషులైన మాట తప్పుతారు, కానీ దేవుడు వాగ్దానం ఇస్తే అది తప్పడు. ఆయన మాట ఇస్తే తప్పడు. ఆయన వాక్యము యథార్థత చూపిస్తుంది. ఆయన మాటల్లో ఏ మాత్రము ఏ అబద్ధము ఉండదు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు అనుకుంటున్నావేమో, ఇవన్నీ అబద్ధపు మాటలు అనుకుంటున్నారేమో. కాదు, ఆయన మాట ఈరోజు అదే నెరవేరబోతుంది. నీళ్లు కొనుక్కొని తాగే రోజులు వచ్చేసినాయి. రానున్న దినాలు దాహము కోసం ఎంతటి దిగజారిపోతారంటే భయంకరమైన పరిస్థితులు, మనుషులు చచ్చిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఆ నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి వాడిని చంపి తాగే రోజులు రాబోతున్నాయి. ఊహకందని రోజులు రాబోతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఇది ఎవరికంటే దేవుని ఎరగని పిల్లలకు మాత్రమే. దేవుని ఎరిగి దేవుని వాక్యానుసారంగా జీవించిన వారికి, దేవుని యందు బాప్తిసం పొందిన వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి శ్రమ ఉండదు అని దేవుడు నొక్కి ఒక్కడించి వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకు అల్లాడిపోతున్నావు, చిన్న చిన్న బాధలకు అల్లాడిపోతున్నావు, చిన్న చిన్న కష్టాలు వస్తే అల్లాడిపోతున్నావు. అంతకంటే భయంకరమైన శ్రమ రాబోతుంది. ఒక రోజు తిండి లేకపోతే అల్లాడిపోతున్నావు, కొన్ని రోజులు తిండి లేకపోతే అల్లాడిపోతున్నావు. అంతకంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి. తాగటానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నావు. కానీ అంతకన్నా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. రానున్న పరిస్థితులు బహు భయంకరమైన పరిస్థితులు. నా కుమారుడా, నా కుమార్తె, నా వైపు చూడు. నేను నిన్ను కొన్నాను విలువ పెట్టి. నా వైపు చూడు, నా మార్గం వైపు చూడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప నీవు తండ్రిని చూడలేవు. అంటే నువ్వు ఏం చూడలేవు? పరలోకాన్ని చూడలేవు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
ఎంతకాలం నువ్వు దేవుని విడిచి వెళ్తున్నావో ఒక్కసారి పరిశీలించుకో. ఈ లోకములో ఉన్న వాటిని చూసి 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 ఆనందపడుతున్నావేమో, ఆ ఆనందమే నీకు శాపంగా మారుతుంది. కొంతమంది పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, అరే ఓ నవ్వుతున్నాడు వీడికి ఏదో సమస్య వచ్చిద్దిరా అనుకుంటారు. నిజమే, నవ్వి నవ్వి వాడు ఒక రోజున ఏడవటం మొదలు పెడతాడు. కానీ ఈరోజు నువ్వు దేవుని కోసం ఎన్ని బాధలు పడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎంత కన్నీరు కారుస్తున్నావు, దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు నీ యొక్క ప్రతి ఒక్క త్యాగం చేస్తున్నావు. ఉద్యోగాన్ని త్యాగం చేస్తున్నావేమో, దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా ఆటంకపరిచే వాళ్ళు అనేక మంది ఉంటున్నారు, వ్యాపారాల్లో ఉంటున్నారు, పనుల్లో ఉంటున్నారు, ఆఖరికి నువ్వు చేసే ఉద్యోగంలో కూడా ఉంటున్నారేమో. దేవుని మందిరాలు నువ్వు అందుబట్టి నువ్వేం చేస్తున్నావు, దేవుని కోసం వాటిని విడిచిపెట్టి, గొప్ప గొప్ప ఉద్యోగాలు విడిచిపెట్టి ఏం చేస్తున్నారు, దేవుని సేవలోకి నడుస్తున్నారు. ఆ గుంపులో నువ్వు ఉంటే నువ్వు ఎలాంటి వాడవంటే రానున్న దినాల్లో దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. దేవుని కోసం త్యాగం చేసేవాడు ఎవడు నష్టపోడు. దేవుని కోసం నువ్వు ఎంతైతే త్యాగం చేస్తావో, త్యాగభరితమైన సేవ, త్యాగభరితమైన జీవితం నువ్వు దేవుని కోసం సమర్పిస్తావో, నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవుతావు. నీ క్రియలు లేని విశ్వాసము దేవుడు మృతం అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని కోసం 12 మంది శిష్యులు తన కుటుంబాన్ని వదిలిచ్చేశారంట. దేవుని సేవ కోసం 72 శిష్యుల్లో కొంతమంది నన్ను వెంబడించమంటే యేసు ప్రభు వారిని వెంబడించకుండా కొంతమంది పారిపోయారంట. అందులో ఎంతమంది మిగిలారు? 12 మంది. ఆ 12 మంది తన కుటుంబాన్ని కూడా వదిలేశారు, దేవునికి అంకితం చేసేశారు. అవసరమైతే దేవుని కోసం హతసాక్షిగా మారిపోయారు. అందుకే వాళ్ళకి పరలోకంలో ఏం ఏర్పడింది? 12 గుమ్మాలకు అధిపతులుగా ఉన్నారు. 12 గుమ్మాలు దాటితేనే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. ప్రతి గుమ్మములో పేతురు గారి పేరు ఉంటుంది. బైబిల్ ప్రకటన గ్రంథం ద్వారా కొన్ని వచనాలు త్వరలోనే తెలియబోతున్నాయి. పేతురు గారి పేరు ఉంటుంది. ఒక గుమ్మం దగ్గర పేతురు గారు ఉంటారు, మరొక గుమ్మం దగ్గర ఆంద్రేయ గారు, యోహాను గారు, యాకోబు గారు, ఇలా 12 మంది శిష్యులు నిలబడతారు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళే సమయానికి. మొట్టమొదట గేటు పేతురు గారిదే. సంఘం అనే క్రీస్తు అనే బండ మీద మొట్టమొదట సంఘం ఏర్పడింది పేతురు గారే. ఆయనే మొట్టమొదటి నీకు కనబడతాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు. 12 గుమ్మములకు దేవుడు 12 స్ఫటికలు కలిగిన పేర్లను వారికి లిఖించబడి పరలోకములో వారికి ఒక భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. వాళ్ళ పేర్ల నీ పేరు కూడా కొత్త పేరు పెట్టబోతున్నాడు దేవుడు. ఎప్పుడు? ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఆ 1000 పాలనలోకి వెళ్తున్నప్పుడు, ఆ మధ్య ఆకాశానికి నీకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఒక కొత్త పేరుతో పిలవబోతున్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. మనుషులైన మాట తప్పుతారు, సాతాను యొక్క వైపు చూసే వాళ్ళైనా మాట తప్పుతారు. దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి శ్రమల్లో నువ్వు ఉండటానికి వీల్లేదు. యూఫ్రటీసు మహానది ఏమైపోతుందంటే మాయమైపోతుంది. ఆ నది ఉండటం ద్వారా ఈ రోజున అందరికీ సమృద్ధిగా నీళ్లు దొరుకుతున్నాయి. ఆ నదులు ఆగిపోతే నీకు ఒక్క చుక్క మంచి నీళ్ళు దొరకదు కూడా. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిచిన రీతిగా భయంకరమైన విధాలుగా నలగబోతున్నారు. ఆ రోజులు రాకమునిపై ఈ రాత్రి దేవుడు నీతోనే మారు. నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన, నీ స్థితిగతులు మార్చే దేవుడు ఆయన. ఆయన వైపు చూడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 6వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలు. మరి 6వ దూత బోర ఊదకమునిపై నీ పరిస్థితిని మార్చుకో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె,
దేవుడు తండ్రి నీతోనే మాట్లాడుతున్నాడు, మారు, సమయము కొద్ది దినములు మాత్రమే. అలా నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి దేవుని ఆశ తీరుస్తావా, సాతాను వైపు తిరుగుతావా? సాతాను తలంపుల దగ్గర తిరుగుతావా? అది నీ చేతుల్లోనే ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది.